హలో గాయస్, జై శ్రీరామ్ అందరికీ. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఈరోజు నేను వ్లాగ్ చేస్తా అనుకుంటున్నాను, అంటే మీన్స్ నా లైవ్గా. ఐ విల్ షో యూ వాట్ మై మామ్ ఇస్ డూయింగ్. టైం 12 అయినా ఛాయ్ మాత్రం తప్పదు. ఉగాది విషయం హ్యాపీ ఉగాది. తెలుగులో చెప్పు. ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఓట్స్ ప్రిపేర్. ఏదో కొద్దిగా డైట్లో ఉన్నదా బ్రో, అందుకే. ఉగాది శుభాకాంక్షలు అందరికీ. అందరికీ. ఓల్డ్ షర్ట్ ఇది, 2 years బ్యాక్. ఇప్పుడు కొద్దిగా పర్ఫెక్ట్ అనిపిస్తుంది, మీన్స్ ఫిట్గా. ఓట్స్ రెడీ. ఇంటికి పెద్ద కొడుకు బి లైక్. అమ్మ అయిపోయింది, అడగరా. పెట్టరా పోయే. ఈజీ రోడ్డు కొడుతున్నట్టే కొడక కర్రముఖం మండకేసి కొడితే అట్లనే ఉండాలి. సో గాయస్, మా డాడీ కూడా హెల్ప్ చేస్తున్నాడు మా అమ్మ వంటకంకి. చెప్పు ఇప్పుడు ఏం చేయమంటావు? పోయి తోలుకొని రాపో మీ అక్కని. కాదు, ఇప్పుడు ఏమో చెప్పినావు కదా ఏమని. ఏమని చెప్పినావు కదా. నేనా? వేప పువ్వు, మామిడికాయ, అవి పువ్వులు, మంచి పువ్వులు తీసుకొని రావాలా? అక్కడ పువ్వాల పెట్టినా అక్కడ పోసి. ఇదా ఏం చేసాడు దీన్ని? ఇట్లా ఆరవేయాలి అంతేనా? ఇట్లా ఆరవేయాలి అంతేనా? సో గాయస్, మీకు ఎంతమందికి తెలుసు, మేమైతే పోలేలు అంటాం తెలంగాణ వాళ్ళం. కొందరు బూరెలు అంటారు, మరికొందరు బుబ్బట్లు అంటారు. ఐ డోంట్ నో వాట్, బట్ మేమైతే తెలంగాణ వాళ్ళం బాయ్. ఏమంటాం? పోలేలు అంటాం. సో మెయిన్ ఇంగ్రీడియంట్ పోలేలకి ఇది కందిపప్పు. దీన్ని ఏం చేసినామా? బాయిల్ చేసినావా? బాయిల్ చేసిన తర్వాత ఇట్లా ఎండబెడుతున్నాం. అప్పట్లో ఉగాది వేరే ఉంటుండే. అప్పట్లో అంటే చిన్నప్పుడు మా టౌన్లో చేసుకుంటుండే. అప్పటి జ్ఞాపకాలే వేరు. మెయిన్ థింగ్ ఇంకొకటి ఏంటంటే, ఉగాది అప్పుడు కుడుకల పెళ్ళి వేసుకుంటాం మేము. చిన్నప్పుడు మా నాన్నమ్మ వేస్తుండే కుడుకల పెళ్ళి. ఇప్పుడు లేదు మా నాన్నమ్మ. సో ఫ్యాన్ కూడా ఆన్ చేద్దాం. చలో గాయస్, బోయిన్పల్లి వెళ్దాం. బోయిన్పల్లి మై అక్కాస్ హోమ్. సో ఛార్జింగ్ నాది సాకెట్ ఇక్కడ ఉంటుంది, ఆన్లో ఉంది ఇప్పుడు నా కార్ ఛార్జింగ్. సో ఫస్ట్ టర్న్ ఆఫ్ చేసి అన్ప్లగ్ చేయాలి. చూపిస్తాం మీకు అది. కార్ పార్కింగ్ ఇక్కడ ఉంది. ఛార్జింగ్ పెట్టిన మార్నింగ్ లేచి, నైట్ బెటర్ మర్చిపోయినా. సో ఇది అన్ప్లగ్. మొత్తం డస్ట్ ఉంది కార్.
ఇప్పుడు టైం లేదు మనకి క్లీన్ చేసే అంత. చలో స్టార్ట్ అయిపోదాం. సో గైస్, స్టార్ట్ అవ్వకముందు ఒక చిన్న క్లిప్. సో మనకు బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది మన హౌస్, మనకు పార్కింగ్ ఇక్కడ దొరికేసింది బ్రో. సో ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంటుంది, మనం పార్కింగ్ ఇక్కడనే చేసుకుంటాం. సో ఛార్జింగ్ కావాలన్నప్పుడు నేను కార్ని కొద్ది సైడ్కి అనేసి ఇక్కడ నుంచే ఛార్జింగ్ పెట్టుకుంటా. సో నార్మల్ పార్కింగ్ ఈ ప్లేస్లో వస్తుంది నాకు. పార్కింగ్ ఈ ప్లేస్లో పార్క్ అయిపోతుంది కార్. చాలా డస్ట్ ఉంది కార్, ఫిర్ భీ క్యా కరేంగే భాయ్. చలో షురూ అవుతే. సో అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నా ఇప్పుడు. 1 వీక్ అవుతుంది బ్రో కార్ తీయక. ఓ మై గాడ్. సో ప్రజెంట్ అయితే ఛార్జింగ్ 79 ఉంది, 330 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. సో మార్నింగ్ పెట్టిన నేను. సో నిన్న అన్నయ్య ఆఫీస్కి తీసుకెళ్ళిండు కారు. సో పెట్టలేడు, నేను మార్నింగ్ లేచిన తర్వాత పెట్టిన. సో 79 అయిపోయింది మనకి. స్టార్ట్ అయిపోదాం ఇక. సో గైస్ చాలా వేడిగా ఉంది. సో కార్ ఎండ ఉంది కదా, ఏసీ టెంపరేచర్ పెంచేసిన కొద్ది కూల్ అవ్వడానికి. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ థింగ్, కార్ అయినా నేను బైక్ అయినా ఏదైనా ఆన్ చేయకముందు ఫస్ట్ నేను ఐల్ ప్రే టు ద గాడ్ దట్ మై లార్డ్ శివ. I pray first, then I will start. So guys, one more thing. ఈ వెహికల్ సీట్ బెల్ట్ వేయండి ఆన్ కాదు. సో 1 వీక్ అవుతుంది కదా, నేను మర్చిపోయినా. బెల్ట్ ఆన్ చేయడానికి ట్రై చేసిన కానీ కాలేదు. సీట్ బెల్ట్ మ్యాండేటరీ ఫర్ సేఫ్టీ పర్పస్. డన్. చలో స్టార్ట్. అది మా బ్రదర్ బైక్, మా అన్నయ్య బైక్. అది బయటకు వెళ్ళిండు, సో అక్కడ పార్క్ చేసేసుకున్నాడు నీడకి. లెట్స్ గో. సో నేను వ్లాగ్స్ స్టార్ట్ చేసినా అని మా అల్లుడికి మా కోడలికి చెప్తే ఫుల్ ఖుషి అవుతారు. అంటే నాకంటే వాళ్ళకి ఇప్పటి నుంచో ఉంది, అంటే మామయ్య వ్లాగ్స్ చేయాలి అని. అంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్, యూట్యూబ్ కానీ అది ఇది కానీ. మా కోడలికి, ఎస్పెషల్లీ మా కోడలికి, మా వైషుకి చాలా ఇంట్రెస్ట్ వీడియోస్ చేయాలి అని. సో ఐ విల్ సర్ప్రైజ్ దెమ్ టుడే దట్ ఐఎమ్ డూయింగ్ ఏ నాన్ స్టాప్ వ్లాగ్. సో గాయస్, ఇది మేము ఉండేది రాంపల్లి, నాగారం సైడ్. ఇది రాంపల్లి ఏరియా కిందికి వస్తుంది. సో మొన్నటి వరకు అంతా రోడ్డు బ్లాక్ ఉండే, మెయిన్స్ కన్స్ట్రక్షన్ అయిన ఉండే. ఇప్పుడు మంచిగా క్లీన్ అయిపోయింది, చాలా అంటే చాలా ఫ్రీ ఉంది రోడ్. సో థ్యాంక్స్ టు ద ఎమ్మెల్యే సాబ్. ఇంకెవరు, మన నేమ్ గుర్తుకు రావట్లే. సాంగ్స్ పెట్టుకుందామా, ఇలానే బ్లాగ్ చేసుకుందామా. సో గైస్, ఇది ఈజీ టు డ్రైవ్ వెహికల్ అన్నట్టు. సో నో గేర్, నో క్లచ్, నథింగ్. సో ఇది ఎంజే వింజర్ ఈవీ వెహికల్ కదా మేము తీసుకుంది. ఓన్లీ రేస్ అండ్ బ్రేక్, దట్స్ ఇట్, నథింగ్ ఎల్స్. ఈజీ టు డ్రైవ్. ఒక లెగ్ అయితే ఫ్రీ ఉంటుంది, ఇంకొక హ్యాండ్. సో నేను అది ఫోన్ హోల్డ్ చేసుకున్నా ఆల్రెడీ, ఇంకొక హ్యాండ్ డ్రైవింగ్, అంతే, ఏం లేదు. సో ఈజీ టు డ్రైవ్ వెహికల్ అండ్ నో ఫ్యూయల్, ఓన్లీ ఛార్జింగ్ ఇన్ ద హోమ్. సో ఎక్కువ శాతం నేను ఛార్జ్ ఇంట్లోనే పెడతా, ఎందుకంటే ఇంట్లో పవర్కి ఈ బ్యాటరీకి మంచి కనెక్షన్ అని విన్నా నేను బాగా. అంటే బయట బ్యాటరీస్ ఏంటంటే ఎక్కువ వోల్టేజెస్ ఉంటాయి, స్టేషన్లో పెడితే మనకి తొందర ఛార్జ్ అవుతుంది కానీ ఎక్కువ లైఫ్ రాదన్నట్టు. సో దట్ ఐ విల్ ఫాలో ఇన్ హోమ్ ఓన్లీ.
బయట బాగా రేర్, ఎప్పుడైనా అవుటింగ్ వెళ్తేనే బయట ఛార్జ్ చేస్తాను, లేకపోతే నేను అసలు బయట ఛార్జ్ చేయ వెహికల్కి. ఎక్కువ శాతం అయితే ఇంట్లోనే ఇక అంతే. ఇక నైట్ పెట్టేస్తే మార్నింగ్ వరకు మనకు ఫుల్ అయిపోతుంది. మళ్ళీ నేను ఇంకొక థింగ్ ఏంటంటే, నేను 30%కి బిలో అస్సలు చేయ వెహికల్కి. 30 బిలో అస్సలు చేయ. 30 బిలో ఎందుకు చేయొద్దు అంటే కంపెనీ వాళ్ళు చెప్పారు 30 బిలో చేయకుండా డ్రైవ్ చేయండి, ఇంకా మంచి లైఫ్ ఇస్తుంది బ్యాటరీ అని చెప్పేసి. సో అందుకే. సో ఇది రాంపల్లి సర్కిల్, ఐ షో యూ. రాంపల్లి ఏరియా సర్కిల్, ఇది సర్కిల్ ఏరియా. సో నా వెహికల్ ఈజీ టు డ్రైవ్ కాబట్టి నేను బ్లాగ్ చేయగలుగుతున్నా. అది క్లచ్ బండి అయితే పక్క ఒక్కొక్కటి ఉండే వీడియో తీయాల్సి వస్తుండే. సో దట్ ఆగు బ్రో, ఇక్కడ ఒక బొమ్మ చాలా బాగుంది. చాయ్ చాయ్ చమక్ రే తాగరా బాయ్. సో మనకి ఏసీ ఇప్పుడు కూల్ అయిపోయింది. సో టెంపరేచర్ తగ్గించేసుకుందాం మనం. సో టెంపరేచర్ 2 ఈజ్ గుడ్ ఎనఫ్ ఈ వెదర్కి. సాంగ్స్ అంటారా, ఇంకా స్టార్ట్ చేయలే నేను. సో బోయిన్పల్లి వెళ్తున్నా. మా అక్క వాళ్ళు ఉండేది ఓల్డ్ బోయిన్పల్లిలో. సో మా అక్కని అండ్ అల్లుడు కోడలు వాళ్ళని పికప్ చేసుకొని వెళ్తున్నా. బావా వస్తాడు, బావా కూడా ఉన్నాడు. బాగా వెహికల్ ఉంది, బాగా ఏదో వర్క్ ఉందంట. బాగా వస్తాడు ఈవినింగ్ వరకు, ఈవినింగ్ అయినా నైట్ వరకు వస్తాడు ఇంటికి. సో మీన్ వైల్ ఐ విల్ పికప్ మై సిస్టర్ అండ్ నిపియో అండ్ నీసియా నైసియా అర్థం కాదు, అది ఇంగ్లీష్లో ఎట్లా ప్రొనౌన్స్ చేయాలో అర్థం కాదు. నైసా స్పెల్లింగ్ మాత్రం NIECE అని ఉంటుంది. వైషు నువ్వే చెప్పాలి ఇక. వైషు అంటే మా కోడల పేరు. చాయ్ చమక్ రే తాగరా బాయ్ చాయ్. సో మోటో వ్లాగింగ్ అని అప్పట్లో అనుకున్నా నేను. మోటో వ్లాగింగ్ మీన్స్ 2-వీలర్ అనుకున్నట్టే పోయింది. సో డేర్గా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా, చాలా అంటే చాలా డేర్గా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా వ్లాగ్స్ తీయాలి అని. సో వెనెవర్ ఐ గెట్ ఫ్రీ టైమ్ ఐ విల్ డూ ఎ వ్లాగ్. మీన్స్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ కెఫే మేనేజర్ రైట్ నౌ ఇన్ జూబ్లీ హిల్స్. సో నేను చేసే వర్క్కి నాకు ఇప్పుడు టైం ఉంటుంది, బట్ కొద్దిగా స్కేర్ ఉంది. ఎందుకో వీడియోస్ తీయాలంటే స్కేర్ ఉంది. మన ఏమంటారు ఇది, వీడియోస్ ముందు రావాలంటే స్కేర్ బాగా ఉంది. బట్ ఇప్పుడు ఏమైందో, నేను నైట్ చాలా అంటే చాలా, నేను ఇంటికి రీచ్ అయినా 11 o'clock రీచ్ అయినా ఇంటికి. 11:30 అట్లా తినేసినాం. 12 వరకు మమ్మీ డాడీ అన్నయ్య అందరు పడుకున్నారు. 12 నుంచి నేను 2 వరకు, లిటరల్లీ 12 నుంచి 2 వరకు 2 hours రీల్స్ స్క్రోల్ చేస్తూనే ఉన్నా. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేస్తూనే ఉన్నా. ఎట్లాంటి మోటివేట్ రీల్స్ వచ్చినాయంటే చెప్పరాదు భయ్. ఆ రీల్స్ వల్ల నేను ఇప్పుడు స్టార్ట్ చేసిన అంటే అర్థం చేసుకోండి మీరే. ఇక వ్లాగ్స్ స్టార్ట్ చేసిన అంటే అర్థం చేసుకోండి. నా మైండ్లో ఏదైతే రన్ అవుతుందో అలాంటి రీల్సే వస్తున్నాయి అన్నీ. సో ఐ డిసైడెడ్ టు డూ ఫ్రమ్ టుమారో. మీన్స్ ఎస్టర్డే నేను అనుకున్నా కదా, సో ఈరోజు కంపల్సరీ చేద్దామని అనుకున్నా అంతే. ఇక సో ఈరోజు నుంచి స్టార్ట్ చెయ్యబోతున్నా అన్నీ అనుకున్నా. సో చేస్తున్నా కూడా, అంతేం లేదు. అంటే ఇది ఒక ప్యాషన్ అనిపిస్తుంది నాకు. యూట్యూబ్లో వీడియోస్ పెడితే మనీ వస్తాయి అది ఇది అంటారు కదా, అదిని కాకుండా నా లైఫ్ స్టైల్ గురించి నాకు వీడియోస్ తీసుకోవాలి, నాకు మెమరీస్ పెట్టుకోవాలి అని చెప్పేసి నాకు చాలా ఉంది. గాడ్ యూ ఓన్లీ నో. సో మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి, ఏదైనా అంతే. సింగిల్ డ్రైవే చేస్తున్నా బ్రో నేను అప్పటి నుంచి. సో నాకు కొన్ని ఉతపదాలు వస్తాయి. బ్రో వస్తుంది, భయ్యా వస్తుంది, మామ వస్తుంది. సో ఇలాంటివి వస్తూనే ఉంటాయి, ఏం ఫీల్ కాకూరి. ఎందుకంటే ఒకటే వర్డ్ పట్టుకొని పిలవడం నాకు నచ్చదు. సో అలా పిలుస్తాం అంతే. ఇంకోటి ట్రక్.
కార్ ప్లే కనెక్ట్ అయిందా? కార్ ప్లే లిటరల్లీ నేను ఆఫ్ చేసుకొని పెట్టుకున్నా, వెళ్ళిపోయినా అని. సో మీకు డిస్ప్లే కనబడదు ఎందుకంటే ఎండ ఉంది కదా. నేను ఈ బ్రైట్నెస్ పెట్టలే, ఎందుకు బుక్క బ్రైట్నెస్ పెట్టుకొని, అందుకే మీకు కనబడతలే అంతే. సో ఇక్కడ ఉంది ప్రశాంత్ ఐఫోన్, ప్రదీప్ ఐఫోన్. సో నాది కనెక్ట్ చేయాలంటే ప్రశాంత్ ఐఫోన్ వచ్చేసింది. సాంగ్స్ పెట్టేసుకుందాం. వ్లాగర్స్కి రియల్లీ అక్క కాల్ చేస్తుంది. సో గాయస్ నాకు లిటరల్లీ చెప్తున్నా, నిజం చెప్తున్నా, ఇంగ్లీష్ సాంగ్స్ కానీ ఏదో ర్యాప్ సాంగ్స్ కానీ అది ఇది అవి అన్నీ ఏదో నామకేవాస్ అంతే. నాకు నచ్చింది అంటే కార్లో ప్లే చేయాలి అంటే ఇలాంటి సాంగ్సే. నిజం క్రేజీ బ్రో, నిజంగా యాజ్ ఐఎమ్ తెలంగాణ గాయ్. సో ఈ ఫోక్ సాంగ్స్ ఏంటో ఆ వైబే వేరు ఉంటుంది. ఏమైంది, పాట అయిపోయింది. సో గాయస్ ఇంకొకటి, ఇప్పుడు నేను ప్లే చేసింది నా ఫోన్ తోటి కాదు. సో ఆల్రెడీ ఇందులో ఒక సిమ్ ఉంటుంది కార్లో. ఈ డిస్ప్లేకి సిమ్ యాక్టివ్ అయి ఉంటుంది. సో దానికి సిగ్నల్, దానికి ఇంటర్నెట్ అన్నీ దానితోటే వస్తుంది. సో ఇప్పుడు నేను ప్లే చేసింది జియో ట్యూన్స్. ఇది జియో ట్యూన్స్లో ప్లే అవుతుంది. సో సిగ్నల్ వల్ల సాంగ్ పాజ్ అవుతుంది అంతే. నెక్స్ట్ ఏం సాంగ్? రింగు రింగుల జుట్టు దానా పెడదాం. కొద్దిగా నాకు మిర్రర్ కొద్దిగా డర్టీ అనిపిస్తుంది. వాటర్ కొట్టేద్దాం, క్లీన్ చేసేద్దాం. రింగు రింగుల జుట్టు దానా. ఏ హౌలే రింగు రింగుల జుట్టు దానా దానా, రింగు రింగుల జుట్టు దానా, రంగు రంగుల బొట్టు దానా. అబ్బా సాంగ్స్ ఎట్లా పడుతుంది నిజంగా క్రేజీ కదా బ్రో. జస్ట్ చిన్న థీమ్ ఇచ్చిన అంతే, చిన్న లైన్ ఇచ్చిన దానికే నాది అయిపోయింది అంతే. సో ఈ సాంగ్ పాడింది మొన్న బిగ్ బాస్లో వచ్చిండు కదా, అతనిది సాంగ్ ఇది. రాము రాథోడ్ బాగా ఫేమస్ అయిపోయినావు బ్రో. వస్తావా నీతో వస్తానే మనకి ఇవే లాస్ట్ తప్ప ఏవి రావు. ఫిర్వి ఐ లైక్ ఫోక్. సో ఇది క్లీన్ చేసినా కదా, సో ఇది ఇక్కడ మార్క్ పడిపోయింది ఆల్రెడీ. సో కార్ ఆపి నేను క్లీన్ చేస్తాను, ఎందుకంటే నాకు డర్టీ ఉండడం అస్సలు నచ్చదు. సో గాయస్ వెళ్ళే దారిలో ఇక్కడ ఏమో అయింది, ఎవరో పడిపోయారు. సో సాడ్. చిన్న యాక్సిడెంట్. యాక్చువల్ నేను ఫోన్ టర్న్ ఆఫ్ చేసేసిన, మీన్స్ చిన్న వైబ్ అవుదామని. సో చిన్న యాక్సిడెంట్, ఎవరు స్కూటీ నుంచి పడిపోయారు కింద. ఇలాంటి స్లాంగ్ మనకు రాదు, న్యాచురల్ స్లాంగే యూజ్ చేస్తాను నేనైతే. పడిపోయారు, ఇప్పుడు వేరే అవన్నీ మనకు రావు భయ్, మన స్లాంగ్ మనది.
సో స్కూటీ స్టూడెంట్స్ కింద పడ్డది ఎవరు, చిన్న యాక్సిడెంట్ అయింది. ఇది ఈసీఐఎల్ ఏరియా. లొకేషన్ సూపర్ బ్రో, లొకేషన్ సూపర్ బ్రో. సిగ్నల్ పడిపోయింది బాయ్. ఇంకొకటి బాయ్, ఈ మధ్య బాగా ఫేమస్ అయింది బాయ్ బాయ్. మస్తానే క్యూటీ ఇక్కడ పెట్టేద్దాం, బాగుంటుంది. బాగుంది కదా వ్యూ. మా కార్లో ఉంటుంది ఇది. అడగకండి ఎవరిచ్చిర్రు ఏం కథ అని. నాకు కాదు బ్రో, మా అన్నయ్యకి. ఎవరిచ్చారు ఏం కథ అని అడగకండి ప్లీజ్, నాకు కూడా తెలియదు. మా అన్నయ్యకి అడిగేసేయండి. చల్లగా ఎదగిల్లి ఇత్తడే వసంతాల గేలి సో గాయస్ చూడండి, ఇప్పుడు ఇది డిస్ప్లే. మనం మూన్ రూఫ్ ఓపెన్ చేసుకుందాం. తీసుకెళ్ళి వసంతాలకెళ్ళి తీసుకెళ్ళి. ఈసీఐలో ఈ రోడ్లో నాకు చాలా చాలా బాగా నచ్చుద్ది. అది ఇక్కడ సైడ్లకి ఇవి ఉన్నాయి కదా, సైడ్లో వ్యూ చాలా బాగుంటుంది ఇక్కడ. సో గాయస్ మీరు టెన్షన్ పడకండి, నేను స్లోగానే డ్రైవ్ చేసుకుంటాను నా వెహికల్ని. సింగిల్ హ్యాండెడ్ డ్రైవ్ అని చెప్పేసి అది ఇది అనుకుంటున్నారేమో. నో ఇష్యూస్, నేను స్లోగానే వెళ్తాను, ఎక్కువ స్పీడ్ మెయింటైన్ చేయ, అండ్ రూల్స్ కూడా ఫాలో అవుతాను. ఓ నా బేబీ పడిపోయింది, సిగ్నల్ పడ్డదిగా, మనం కావాల్సిందిగా. బేబీ పడిపోయావా? గాయస్ వెయిట్, సిసి ఈస్ కాలింగ్. సారీ, బ్రదర్ ఈస్ కాలింగ్. బ్రదర్ గాయస్ అన్నయ్య కాల్ చేసిండు. మా తమ్ముడు వస్తుండంట. తమ్ముడు సాయి బొరా అని అంటారు. సాయి తమ్ముడు అంటే మేము ప్రీవియస్గా ఎర్రగడ్డ ఏరియాలో ఉండే రెంటెడ్ అప్పుడు. సో అక్కడ పరిచయం అన్నట్టు. ఇంత ఉంటాడు, చిన్నోడే. వాడికి మనం అంటే పిచ్చి, అంటే ప్రేమ బాగా. సో మమ్మీ కాల్ చేసి చెప్పిండంట, అన్నతో వస్తా, నేను వస్తా అని. ఇప్పుడు హాలిడేస్ కదా, సో వస్తా అన్నాడంట. సో అన్నయ్య ఏం చేసిండు, ఇప్పుడు వాళ్ళు ఎర్రగడ్డలు ఉంటారు కదా, అక్కడ నుంచి ర్యాపిడ్ బుక్ చేసిండు. వాడు అక్కడ నుంచి ఇక్కడ వచ్చేస్తాడు బోయినపల్లి. అక్కింటి నుంచి వాడిని కూడా పికప్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాయి. ఇక మీన్స్ వాడు చిన్నోడేం కాదు, పెద్దోడే. చూపిస్తాను నేను వీడియోలో. బురా అని ఉంటాడు మొత్తం. ఇక బురా అని అనుకో, ఉగాది పండుగ మొత్తం. సో రీసెంట్గా నేను ఒకటి ఇప్పుడు అన్నా కదా బురాన్ అని, అప్పట్లో ఫేమస్ డైలాగ్. అరే ఏమైంది బాయ్, పడిపోతున్నావు, ఉండు ఇట్లా ఉండు, స్టేబుల్గా ఉండు, ఏమైంది నీకు? సో నేను రీసెంట్గా ఒక రీల్ చూసిన నేను, బురాన్ క్లిక్స్ అని. అరే బాపురే ఏమైంది బాయ్, ప్రతి ఒక్కరు షూట్ల మీద పడుతున్నారు అందరూ. ఫ్లాష్ షూట్ అంట, బొరాన్ షూట్ అంట. సో హైదరాబాద్లో ఒక అన్న ఫేమస్ అయిపోయాడు మొత్తం ఈ షూట్స్ వల్ల. సో అలానే ఇప్పుడు ఉన్న యూత్ అందరూ క్రేజీ ఉన్నారు మొత్తం. మీన్స్ చాలామంది ఫోటోగ్రఫీ మీద చాలామంది ఉంటారు కదా, వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. సో దట్స్ ఎ గ్రేట్ ఐడియా. బాయ్ బొరాన్ క్లిక్స్, హ్యాట్స్ అప్ బాయ్. పేరు మాత్రం క్లిక్ బాయ్, అంతే. ఇక అతను కూడా ఒక ఇన్ఫ్లుయెన్సరే, స్టార్ట్ చేసిండు రీసెంట్గా. బొరాన్ షూట్సా సంథింగ్ ఏదో ఉన్నది, బొరాన్ క్లిక్సా బొరాన్ షూట్స్ ఏదో. నైస్ అన్న, బాగుంది, పేరు మాత్రం బాగుంది. ఇక నువ్వు షూట్స్ డిపెండ్ ఆన్ యువర్ స్కిల్స్ అంతే. ఇక
వాళ్ళ వాయిస్ వినిపిస్తలేదా నాకు అర్థం కావట్లేదు, ఫస్ట్ టైం కదా. మైకులు బీకులు అవన్నీ మన దగ్గర ఇప్పుడు ఏం లేవు. ముందు ముందు చూద్దాం కొనడమా లేదా అని. సాంగ్ అండి ఫ్రెండ్స్ కొద్దిసేపు. గోంగూర తోట కాడ కాపు కాసా. సాంగ్ రాలేదు కానీ నేనే పడేసిన. గోంగూర తోట కాడ కాపు కాసా. ఏమైంది బాయ్, ఎందుకు అయిపోతున్నావు అట్లా? సిగ్నల్ 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 అంటారు. ఇక్కడ ఉన్న సిగ్నల్ చూడండి 4G, అదే సిమ్ము. గోంగూర తోట కాడ కాపు కాసా. కోరి కోసగా నిద్ర చూసా. గోంగూర కోట కాడ కాపు కాసా. తోరి ముద్దలంద గంద గంద గందలవడమ్మో. పిల్లడా పిల్లడా మల్ల పూలు జల్లడా ముద్దు నచ్చిన అందగాడా. అమ్మడు ఉమ్మడు రంగు నచ్చినప్పుడు కోడి కోసం ఎంత నాకు ఎదురు చూస్తా. సో గాయస్ నియర్ బై లో ఉన్నాం మనం. చెప్పాను కదా కార్ ఆపి క్లీన్ చేయాలి అని. ఇలా డర్టీ ఉంటే నాకు నచ్చదు. అలా అని చెప్పి మొత్తం కార్ తుడుస్తా అనుకోకుర్రి. మల్లుడు వస్తాడే మల్లుడితోటి తుడిపిస్తా. హైదరాబాద్లో ఇంతకుముందు ఉంటుండే ఒక 10-20% ఈవీ వెహికల్స్. కానీ ఇప్పుడు ఈ ఏరియాలో నాకు తెలియదు, కానీ నేను జూబ్లీహిల్స్లో ఉంటా. జూబ్లీహిల్స్ ఏరియాలో మొత్తం అంతా ఈవీ వెహికల్సే. 4 వీలర్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. 4 వీలర్స్ మొత్తం ఈవీ. సో ఎందుకంటే ఈ ట్రాఫిక్లో ఈజీ టు డ్రైవ్ వెహికల్ని ఎక్కువ మంది చూస్ చేసుకుంటున్నారు. ఈజీ టు డ్రైవ్ ఉండాలి అండ్ మళ్ళీ ఫ్యూయల్ కూడా లేదు, నో కాస్ట్, వెరీ లో కాస్ట్. ఈ మధ్య ఇవి కూడా వస్తున్నాయి ఆటోలు కానీ అవి ఇవన్నీ. బస్సులో నడుస్తున్నాయి ఇవి బస్సెస్. ఇవో లెక్కన 60-70 మందిని ఇగ్గే కెపాసిటీ ఉన్న ఇవి బస్సెస్ నడుస్తున్నాయి బాయ్. డోంట్ అండర్ ఎస్టిమేట్ ఇవి. తక్కదిమి ఉన్నది సో గాయస్ వచ్చేసిన ఓల్డ్ బోయిన్పల్లి. ఐ హోప్ దీన్ని కూడా ఓల్డ్ బోయిన్పల్లి అంటారు కావచ్చు, నాకు తెలియదు అంతగానో. ఇక్కడే వచ్చేసిన, ఇక దగ్గరకు వచ్చేసిన. మీకు చూపిస్తా మా అక్క వాళ్ళ ఇల్లు అండ్ మా అక్కయ్యని, మా కోడల్ని, మా అల్లుడిని అందరినీ చూపిస్తా. ఇఫ్ మై బావ అవైలబుల్ ఐ విల్ షో మై బావ ఆల్సో. ఈ పాటలు వినుకుంటా నేను ఉన్నా అనుకో, తీసాయి మామయ్య అని చెప్పి మావాడు ఫస్ట్ కొడతాడు. మా అల్లుడు ఆడు ఎట్లాంటి పాటలు పెడతాడో మీకు చూపిస్తా.
కొత్తగా ముట్టుకుంటాను ఇదే ఛత్రపతి శివాజీ. ఇది రీసెంట్గా ఓపెన్ అయింది ఎస్విఎన్ గ్రాండ్. ఈ ఏరియాలో బాగా ఫేమస్ ఎస్విఎన్ గ్రాండ్. మనసుమలాగంతగా మత్తుకోతున్నది ఏదో ఏమైలా వయసు వెలిగింతగా విస్తుపోతున్నది ఏదో ఏమైలా అంతగా కవ్విస్తావే నన్ను ఎంతగా కౌదించాన నన్ను కిలాడి హో మరి కరెంతగా లేడి సో గైస్ వచ్చేసినాం. లెఫ్ట్ తీసుకుంటే అక్క వాళ్ళ ఇల్లు ఇటు సైడ్. అలా సో ఇంకొక థింగ్ ఇక్కడ మన శేఖర్ మాస్టర్ది డ్యాన్స్ షోరూమ్ ఉంటుంది ఇక్కడ. షోరూమ్ అంటే అదే సంథింగ్ డ్యాన్స్ స్టూడియో, సారీ షోరూమ్ అంటున్నా. శేఖర్ మాస్టర్ డ్యాన్స్ స్టూడియో ఇక్కడ ఉంటుంది. అండ్ శేఖర్ మాస్టర్ ఇల్లు కూడా మా అక్క వాళ్ళ అపార్ట్మెంట్లోనే. మా అక్క వాళ్ళ 3rd ఫ్లోర్, వాళ్ళది మైట్ బి 2nd ఫ్లోర్ అనుకుంటా. ఎంతమంది తెలుసు శేఖర్ మాస్టర్ డి జోడి? నేను ఒక గుడ్ సింగర్ అని చెప్పేసి కొంతమంది అంటారు, నాకు చాలా దగ్గర ఉన్న వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ముందు నేను పాడుతుండే, కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ అందరి ముందు పాడుతున్నా. ఇన్ యూట్యూబ్ బిగ్ స్క్రీన్ పిల్లలు ఆడుతున్నారు ఇక్కడ క్రికెట్. Government vehicle disaster. Oh my god. Hey, బుడ్డి గ్యాస్ బుడ్డి. బాయ్, బుడ్డీలు దొరుకుతున్నాయి బాయ్. డెలివరీ అవుతుంది కదా బుడ్డీలు. చిన్న సైడ్ చిన్న ఇదే అపార్ట్మెంట్. సో మనం ఇక్కడ పార్క్ చేసేసుకుందాం. సో గైస్ పార్కింగ్ అయిపోయింది, వెళ్దాం పదా. ఈ అపార్ట్మెంట్ అక్క వాళ్ళు 3rd ఫ్లోర్.